హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే గాయస్, మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ టీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ అండ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ అప్డేటెడ్ న్యూసెస్ అయితే వీడియోస్ రూపంలో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కీప్ వాచ్ దట్ వీడియోస్. అండ్ అలాగే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే తెలంగాణ విఆర్ఓ కోర్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ అండ్ దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే పొందుపరచడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసెస్ చెప్పించడం జరిగింది గాయస్. అండ్ మన కోర్స్లో చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అండ్ దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, 1,00,000 బిట్స్ అయితే మీకు ఫ్రీగా అందజేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ చూడండి. డెమో క్లాసెస్ కూడా ఫ్రీగా ఉన్నాయి, చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ మన ఛానల్లో కంటెంట్ని అదర్ ఛానల్లో కంటెంట్ని కూడా కంపేర్ చేసి చూడండి. ఏది బెస్ట్ కోర్స్ అనిపిస్తే అది తీసుకోండి. ఓకే గాయస్, సో ఈరోజు వీడియోలో మనం పద్మ విభూషణ్ అవార్డ్స్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో ఈ వీడియో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వారికి చాలా యూజ్ అవుతుంది. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అసలు ఈ పద్మశ్రీ అవార్డు అంటే ఏంటి, అసలు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో 2024వ సంవత్సరానికి రాష్ట్రపతి 132 పద్మ అవార్డుల ప్రదానానికి ఆమోదం తెలిపారు. సో వీటిలో 2 ద్వయం కేసులు క్రింద జాబితా ప్రకారంలో ఉన్నాయి. జాబితాలో 5 పద్మ విభూషణ్స్, 17 పద్మభూషణ్ మరియు 110 పద్మశ్రీ అవార్డులు అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ చూడండి, పద్మ విభూషణ్ ఏమో 5, పద్మభూషణ్ ఏమో 17 అండ్ అలాగే పద్మశ్రీ వచ్చేసి 110. అయితే అవార్డు గ్రహీతలలో 30 మంది మహిళలు మరియు జాబితాలో విదేశీయులు, ఎన్ఆర్ఐ, పిఐఓ, ఓసిఐ వర్గం నుండి 8 మంది మరియు మరణానంతరం తర్వాత అవార్డు గ్రహీతలు 9 మంది కూడా ఉండడం జరిగింది. సో దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. అయితే అసలు ఈ పద్మ విభూషణ్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు, అసలు దేనికోసం స్టార్ట్ చేశారు అనేది తెలుసుకుందాం గాయస్. సో అసలు ఫస్ట్ ఈ పద్మ విభూషణ్ అనేది పద్మ విభూషణ్ పురస్కారం జనవరి 2వ తారీఖు 1954వ సంవత్సరంలో నెలకొల్పబడిందండి. సో పద్మ విభూషణ్ పురస్కారం ఎప్పటి నుండి స్టార్ట్ చేయబడిందంటే 1954 జనవరి 2వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. సో భారతరత్న తర్వాత అతి పెద్ద గౌరవముగా ఈ పురస్కారమును గుర్తిస్తారు. సో మన భారతదేశంలో అతి పెద్ద గౌరవ పురస్కారం ఏదంటే భారతరత్న అండి. అతి పెద్ద గౌరవ పురస్కారం ఏంటండి? భారతరత్న. అయితే భారతరత్న తర్వాత ఏది గొప్ప పురస్కారం అంటే పద్మ విభూషణ్ అండి. అయితే భారత రాష్ట్రపతి వివిధ రంగాలలో విశిష్ట సేవనందించిన భారతీయ పౌరులకు ఈ పథకమునిచ్చి గౌరవిస్తారండి. దేనికండి? వివిధ రంగాల్లో చేసిన విశిష్ట సేవకు. సో అయితే ఎవరు ప్రదానం చేస్తారండి అంటే భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. సో మనకి 2024వ సంవత్సరంలో 5గురికి పద్మ విభూషణ్ అవార్డులు అయితే రావడం జరిగింది కదండి. సో దీని గురించి అయితే కంప్లీట్గా ఇప్పుడు తెలుసుకుందాం. సో 2024వ సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డ్స్ అయితే 5గురికి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ గురించి అయితే కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకున్నాక మనం బిట్స్లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజయంతిమాల. సో పాత తరం యొక్క తెలుగు, తమిళ సినిమా నటండి ఈవిడ. అయితే 1936 ఆగస్టు 13 చెన్నైలో అయితే జన్మించడం జరిగింది. తరువాత ఆమె హిందీ చిత్రరంగంలో ప్రవేశించి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఈమె మంచి నర్తకి కూడా, భరతనాట్యంలో ప్రావీణ్యురాలు అండ్ 1950-1960 దశకాలలో హిందీ సినిమాలలో నటించి అనేక అవార్డులు అయితే పొందడం జరిగింది. సో ఈవిడకి పద్మ విభూషణ్ అవార్డు 2024వ సంవత్సరంలో రావడం జరిగింది గాయస్. సో నెక్స్ట్ ఆ తరువాత పార్లమెంట్ సభ్యురాలుగాను ఉన్నారు. అండ్ వైజయంతిమాలకు 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించగా
మే 10న రాష్ట్రపతి భవన్లో పురస్కారాన్ని భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. సో వైజయంతిమాల గారికి 2024 జనవరి 25న తేదీన కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును అయితే ప్రకటించింది. అయితే ఈవిడకు మే 10వ తారీఖున జరిగిన రాష్ట్రపతి భవన్లో పురస్కారాల్లో ఈవిడకి రాష్ట్రపతి పేరు మీదుగా ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అయితే ఈ అవార్డు అనేది అందుకోవడం జరిగింది గాయస్. సో నెక్స్ట్ 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా దేశంలో 2వ అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని అయితే కేంద్రం ప్రకటించింది. సో ఈ విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే గురువారం రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో మన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అయితే చిరంజీవి గారికి పద్మ విభూషణ్ పురస్కారం అయితే అందుకోవడం జరిగింది గాయస్. సో ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ గారు, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా హాజరవ్వడం అయితే జరిగింది. సో గతంలో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిన సంగతి అందరికీ తెలిసిందే. సో మన చిరంజీవి గారికి ఆల్రెడీ గతంలో పద్మభూషణ్ అయితే అవార్డు అనేది వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ పద్మ విభూషణ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవితో పాటు ప్రఖ్యాత నృత్యకారిణి సీనియర్ నటీమణి వైజయంతిమాల బాలి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకోగా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి దేవం హోర్ ముష్టి ఎన్కామా పద్మభూషణ్ అవార్డులనైతే అందుకోవడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ 2014లో మోదీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు గారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. 2016వ సంవత్సరంలో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపింది పార్టీ. సో 2017వ సంవత్సరంలో ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. 2024వ సంవత్సరంలో ఆయనకు భారత 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించింది మన కేంద్ర ప్రభుత్వం. సో 75 ఏళ్ల వెంకయ్య నాయుడు గారు తన 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, బీజేపీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా విభిన్న హోదాల్లో పనిచేశారు. సో 2017 నుంచి 2022 మధ్య కాలంలో భారత 13వ ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన వెంకయ్య నాయుడు వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగాను పనిచేయడం జరిగింది. సో 2014 నుంచి 2017 వరకు మోదీ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఓకే గాయస్. సో 2002 నుంచి 2004 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగాను సేవలందించారు. వెంకయ్య నాయుడు గారితో పాటు సులభ్ శౌచాలయ సృష్టికర్త దివంగత బిందేశ్వర్ పాఠక్ బదులు ఆయన సతీమణి అమోలా పాఠక్ అవార్డునైతే స్వీకరించారు. నటుడు మిథున్ చక్రవర్తి, కేంద్ర మాజీ మంత్రి రామ్ నాయక్, గాయని ఉషా ఉదుప్ పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. క్రీడాకారుడు రోహన్ బోపన్న సహా పలువురు పద్మశ్రీ అవార్డులను అయితే స్వీకరించడం జరిగింది. సో నెక్స్ట్ 2024లో బిందేశ్వర్ పాఠక్ మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారం పొందడం జరిగింది. సో ఇది 2024లో ప్రకటించబడిన పద్మ అవార్డుల జాబితాలోకి అయితే రావడం జరిగింది. సో 2024 పద్మ విభూషణ్ అవార్డులు జనవరిలో ప్రకటించబడ్డాయి. ఈయన చేసిన సామాజిక సేవకు ఈ పురస్కారం అనేది లభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ 2024లో శ్రీమతి పద్మా సుబ్రహ్మణ్యం గారు పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె ఒక ప్రసిద్ధ భరతనాట్య నర్తకి మరియు కళారంగంలో ఆమె చేసిన విశేష సేవలకు గాను ఈ పురస్కారం అయితే అందించడం జరిగిందండి. సో నెక్స్ట్ పద్మ విభూషణ్ అంటే ఇది భారతదేశం యొక్క 2వ అత్యున్నత పౌర పురస్కారం. ఇది అసాధారణమైన మరియు విశిష్ట సేవ చేసిన వ్యక్తులకైతే ఇవ్వబడడం జరుగుతుంది. అయితే పద్మా సుబ్రహ్మణ్యం అంటే ఎవరండి అంటే
ఆమె ఒక ప్రసిద్ధ భరతనాట్య నర్తకి అండ్ దాంతో పాటుగా కొరియోగ్రాఫర్ అండ్ రీసెర్చ్ స్కాలర్ మరియు మంచి రచయిత్రి. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది? సో ఆప్షన్ ఏ పద్మ అవార్డ్స్, ఆప్షన్ బి ఇండియన్ గ్యాలంటరీ అవార్డ్స్, ఆప్షన్ సి భారతరత్న, ఆప్షన్ డి జ్ఞాన్పీఠ్ అవార్డు. సో భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏదంటే ఫస్ట్ వచ్చేది మనకి భారతరత్న అండి. సో ఫస్ట్ మన భారతదేశంలో ఫస్ట్ అత్యున్నత పౌర పురస్కారం ఏదంటే భారతరత్న. సో దాని తర్వాత ఏంటండి పద్మ విభూషణ్, దాని తర్వాత పద్మభూషణ్ అండ్ లాస్ట్ వచ్చేసి పద్మశ్రీ అవార్డు. ఓకేనా? సో నెక్స్ట్ భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ఎప్పుడు స్థాపించింది? ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1950, ఆప్షన్ సి 1952, ఆప్షన్ డి 1954. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1954లో అయితే భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును స్థాపించడం జరిగింది. 1954 జనవరి 2వ తారీఖున అయితే పద్మ విభూషణ్ అవార్డు స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2020 కళారంగంలో పద్మ విభూషణ్ అవార్డును పొందిన వ్యక్తి ఎవరు? సో ఆప్షన్ ఏ శ్రీ చన్నులాల్ మిశ్రా, ఆప్షన్ బి సత్యజిత్ రే, ఆప్షన్ సి ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఆప్షన్ డి బిస్మిల్లా ఖాన్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శ్రీ చన్నులాల్ మిశ్రా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది ఉన్నత స్థాయికి చేరుకోకుండా విశిష్ట సేవ కోసం ఇవ్వబడుతుంది? ఆప్షన్ ఏ పద్మశ్రీ అవార్డ్, ఆప్షన్ బి పద్మభూషణ్ అవార్డ్, ఆప్షన్ సి పద్మ విభూషణ్ అవార్డ్, ఆప్షన్ డి పైన పేర్కొన్నవన్నీ. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పద్మశ్రీ అవార్డ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విద్య మరియు సాహిత్యానికి పద్మ విభూషణ్ అవార్డును మొదటగా పొందిన వ్యక్తి ఎవరు? సో ఆప్షన్ ఏ సత్యేంద్రనాథ్ బోస్, ఆప్షన్ బి డాక్టర్ సివి రామన్, ఆప్షన్ సి నందలాల్ బోస్, ఆప్షన్ డి ఎస్ రాధాకృష్ణన్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సత్యేంద్రనాథ్ బోస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో పద్మ విభూషణ్ అవార్డును పొందిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ డాక్టర్ హోమీజే బాబా, ఆప్షన్ బి డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ఆప్షన్ సి డాక్టర్ సివి రామన్, ఆప్షన్ డి సత్యేంద్రనాథ్ బోస్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సత్యేంద్రనాథ్ బోస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పద్మ అవార్డును సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో క్రింది వాటిలో ఎవరు ప్రదానం చేస్తారు? సో ఆప్షన్ ఏ భారత రాష్ట్రపతి, ఆప్షన్ బి భారత ఉపాధ్యక్షుడు, ఆప్షన్ సి ప్రధానమంత్రి, ఆప్షన్ డి ఏ అండ్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భారత రాష్ట్రపతి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి 2024వ సంవత్సరంలో అయితే మన భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారైతే అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. జ్ఞాన్పీఠ్ అవార్డ్ ఎవరికి సంబంధించింది? ఆప్షన్ ఏ కళ, ఆప్షన్ బి సాహిత్యం, ఆప్షన్ సి నాటకం, ఆప్షన్ డి సంగీతం. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సాహిత్యం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతరత్న మొదటి భారతీయ మహిళా అవార్డు గ్రహీత ఎవరు? ఆప్షన్ ఏ సుష్మా స్వరాజ్, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి సరోజినీ నాయుడు, ఆప్షన్ డి ప్రతిమా పూరి. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇందిరాగాంధీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ గాయస్ ఈ వీడియోని చూసినందుకు. పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే పొందుపరచడం జరిగింది. సేమ్ ఇప్పుడు మీరు చూసిన ఈ పీపీటీ లాగానే పీడిఎఫ్ని అయితే అందించడం కూడా జరుగుతుంది మీకు ఫ్రీగా. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ వచ్చేసి మనకి కేవలం 49 రూపీస్కే 6 months కరెంట్ అఫైర్స్ వీడియోస్ అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా అందించడం జరుగుతుంది కేవలం 49 రూపీస్కే. సో ప్రతి ఒక్కరూ ఒకసారి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని కరెంట్ అఫైర్స్ కోర్స్ని అయితే చూడండి, నచ్చితేనే తీసుకోండి. సో పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉండడం జరిగింది. ఓకే గాయస్, థ్యాంక్ యూ.